ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం వరలక్ష్మీ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 110, సప్తమ స్కందం, అధ్యాయం 4. నిన్నటి భాగంలో చవనుడు సుకన్యకి పెళ్లి చేశారు. యయాతి మహర్షి పెళ్లి చేసాక వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎంతో పాతివ్రత్యంతో ఎంతో మంచిగా సేవలు చేస్తుంది ఆవిడ. ఆ సమయానికి ఏది కావాలంటే అది చేస్తూ అన్నీ చేస్తుంది. అట్లా మంచినీళ్ళు వాటర్ తేవటానికని మంచినీళ్ళు తేవటానికని వచ్చింది. వెళ్తుండగా అప్పుడు అశ్విని దేవతలు కనిపించి ఆవిడ్ని, ఎందుకు అతనితోటి ఉండాల్సిన అవసరం ఉంది, మాతో వచ్చాయని అట్లా అంటున్నారు. ఆవిడ అసలు కంగారు పడుతుంది. ఆవిడ ఇట్లా అంటున్నారని కంగారు పడింది అని నాతో చెప్పుకున్నాం. అప్పుడు ఇంకా అధ్యాయం 4. అశ్వినుల మాటలకు అశ్విని దేవతల్ని దస్రులు అంటారంట, నాపత్యులు అంటారంట కూడా. నాపత్యులు దస్రులు అని కూడా అంటారు అంట. అశ్వినుల మాటలకు సుకన్యకు భయం వేసింది, వణికిపోయింది. ఎలాగో ధైర్యం కూడగట్టుకుని మితంగా జవాబు చెప్పింది. మహానుభావులారా, మీరు దేవతలు, సూర్య భగవానుడి పుత్రులు, సర్వజ్ఞులు, సురసమ్మతులు. నా వంటి సౌశీల్యవతిని మీరు ఇలా బాధించడం తగదు. స్వయంగా ఇష్టపడి పెద్దల సమ్మతితో ఒక యోగీశ్వరుణ్ణి పరిణయమాడాను. నేను అపమార్గం తొక్కలేను. సర్వలోక ద్రష్ట, సర్వకర్మ సాక్షి అయిన దివాకరుడికి పుత్రులే జన్మించిన మీరు ఇలా మాట్లాడకూడదు. సమంజసం కాదు. నేను కులస్త్రీని భర్తను విడిచిపెట్టి పరుణ్ణి వరిస్తానా? ఈ మాట అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది? అపారమైన ఈ సంసారంలో ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా? ఇక చాలు, సంతోషించాను మీ తెలివితేటలకి. మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళండి, లేదంటే శపిస్తాను. జాగ్రత్త, నేను సుకన్యను, శర్యాతి మహారాజు కూతురుని, చవన మహర్షి ఇల్లాలని. నాపత్యులంటే అశ్వినుడు అనుకున్నాం కదా, నాపత్యులు నివిరిపోయారు. ఈవిడే శపిస్తుందో చవనుడే శపిస్తాడో అని భయపడ్డారు. తెలివిగా ఈవిడ ప్రసన్నరాలను చేసుకుని తప్పించుకుందామని నిశ్చయించుకున్నారు. దేవీ మహిమతో పరీక్షలో నెగ్గిన సుకన్య. సాధ్వీమని, విజయం సాధించావు. నీ సౌశల్యానికి ప్రసన్నులమయ్యాం. నీ శ్రేయస్సు కోరిన వాళ్ళం. ఏదైనా వరం కోరుకో, ఇస్తాం. మేము అశ్వినులం, దేవ వైద్యులం, తెలుసు కదా. నీ భర్తను రూప యవ్వన సంపన్నుడైన యువకుడుగా మార్చేస్తాం. మాతో సమానం చేస్తాం. అప్పుడు మా ముగ్గురులో నీ భర్తను గుర్తుపట్టి నీ చాతుర్యం చూపించు, సంతోషిస్తాం. ఇప్పుడు ఆశ్చర్యపోవటం సుకన్యవంతయింది. త్వరగా వెళ్లి ఈ అద్భుతాన్ని తన భర్తకు వినవించింది. నాథా, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? దేవమాయ దుర్జ్ఞేయం అంటారు. ఇదేమన్నా అశ్వినుల కపటోపాయమా? నాకేమీ తెలియడం లేదు. అంతా అయోమయంగా ఉంది. నువ్వు సర్వజ్ఞుడువు, ఆజ్ఞాపించు. నువ్వు ఏమి చేయమంటే అది చేస్తా. నీ అభీప్సతమేమిటో తెలియజేయి అని అభ్యర్థించింది. కాంతా, వెంటనే వెళ్ళు. ఆ దేవవైద్యులను నా మాటగా ఆహ్వానించు, ఇక్కడికి తీసుకురా. ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు. వారు చెప్పినట్లు చెయ్యి అని అనుమతించాడు చవనుడు. సుకన్య త్వరగా అశ్వినులకు సమీపించింది. సూర్యపుత్రులారా, మీ షరతుకు అంగీకరిస్తున్నాను. రండి, మా ఆశ్రమానికి వచ్చి నా భర్తను మీతో సాటి వచ్చేవాడుగా మార్చండి అంది. ఆమెతో అశ్వినుడిద్దరూ చవన మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అతడిని సమీప సరోవరానికి తీసుకురమ్మని తాము ముందు నడిచారు. సరోవరంలో దిగి స్నానం చేయమన్నారు. చవనుడు నీళ్లలోకి దిగాడు. అతడి వెనుకగా అశ్వినుడు దిగారు. ముగ్గురు ఒక్కసారిగా మునిగారు. లేచేసరికి ముగ్గురు సమాన రూప యవ్వన సౌందర్యాలతో కనిపించారు. సుకన్యాదేవికి తన కన్నులను తానే నమ్మలేకపోయింది. ఆనంద బాష్పాలు కమ్ముకున్నాయి. బొమ్మలా నిలబడి చూస్తుంది. వరవర్ణిని, మా ముగ్గురులో నీకు నచ్చిన భర్తను వరించు. అత్యంత ప్రీతిపాత్రుడెవరో గుర్తించు అన్నారు ముగ్గురు కలిసి ఏకకంఠంతో. కంఠస్వరాలు కూడా ఒక్కలానే ఉన్నాయి. సుకన్యాదేవికి ఇది పెద్ద పరీక్ష అయింది. సంశయంతో పడింది. భర్తను గుర్తుపట్టలేక మదన పడింది. ఏమి చేయను? ఈ దేవతలు ఇంద్రజాలం కల్పించారు. ఇది నాకు మరణావస్థలాగా ఉంది.
పొరపాటున అశ్వినులతో ఒకరిని వరించానంటే ఎంత ప్రమాదం, ఎలాగా అనుకుంటుంది. ఎంతకీ తెమనలేదు. దారి దొరకలేదు. విశ్వేశ్వరుని ధ్యానించింది. అమ్మా, నువ్వే దిక్కు, నా పాతివ్రత్యాన్ని కాపాడు. నీ పాదాలకు శిరస వంచి మొక్కుతున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కన్న తల్లివి. జగత్తును సృష్టించి రక్షించే జగన్మాతవు. అజ్ఞానులకు జ్ఞానాన్ని, జ్ఞానులకు మోక్షాన్ని ప్రసాదించే సర్వేశ్వరువి. నువ్వు పూర్ణ ప్రకృతివి, ఆజ్ఞా స్వరూపానివి, పురుష ప్రియదర్శనవు, భుక్తి ముక్తి ప్రదాయనివి. యోగీశ్వరులకు సిద్ధి ప్రదవు, అజ్ఞానులకు సుఖప్రదవు, భక్తులకు జయప్రదవు, కీర్తి ప్రదవును. అమ్మా, నిన్ను శరణు వేడుతున్నాను. ప్రసన్నురాలివై ప్రార్థిస్తున్నాను. శోకసాగరంలో మునిగిపోయాను. నా భర్తను నాకు చూపించు. గుర్తించే శక్తిని అనుగ్రహించు. దేవతల చరిత్ర పరమ కుటిలం. మోహపడి ఎవరిని వరిస్తానో అని భయంగా ఉంది. నా సతీధర్మం నువ్వు ఎరుగుదువు. సర్వజ్ఞ, నా భర్తను నాకు చూపించు అని ప్రార్థించింది. అమ్మవారు కరుణించింది. సుకన్యాదేవి హృదయంలో త్రిపుర సుందరి నిలిచింది. భర్తను గుర్తుపట్టే జ్ఞానాన్ని అనుగ్రహించింది. వెంటనే ఆ సాధ్వీమని చవనుణ్ణి వరించింది. అశ్వినులు సంతోషించారు. పాతివ్రత్యాన్ని అభినందించారు. వరాన్ని సఫలం చేసి వీడ్కోలు తీసుకున్నారు. అందమైన రూపు, స్పష్టమైన చూపు పొందిన చవనుడు నవ యవనుడు సంబరపడుతూ, నాపత్యులారా, అశ్వినులారా, ఇంతటి మహోపకారం చేశారు. సంసార సుఖాలను పొందే అవకాశం కల్పించారు. ఇంతకాలము అందుణ్ణి, వృద్ధిని, భోగహీనుణ్ణి ఈ సుందరాంగిని వివాహమాడి హింస పెడుతున్నానే అని గుండెల్లో దిగులు పడేవాణ్ణి. నాలో నేను దుఃఖించేవాడిని. మీరు చూపి ఇచ్చారు, యవనం ఇచ్చారు, అద్భుతమైన రూపం ఇచ్చారు. మీకు ప్రత్యుపకారం చేయాలనుంది. ఉపకారం చేసిన మిత్రుడికి ప్రత్యుపకారం చేయని వాడు నీచుడు. వాడి జన్మ వ్యర్థం, రుణగ్రస్తుడైనట్టే. అందుచేత ఓ అశ్వినులారా, మీరు కోరుకున్నది ఏదైనా ఇవ్వాలని నా తలంపు. రుణం తీర్చుకోనివ్వండి. సురాసురులకు అలభ్యమైనది, వినూతనమైనది మీ ఇష్టం ఏదైనా కోరుకోండి అని చవనుడు నిర్బంధించాడు. మహర్షి, మా తండ్రి గారి అనుగ్రహం వల్ల మాకు కావలసినవన్నీ పుష్కలంగా లభిస్తూనే ఉన్నాయి. కోరుకోవలసింది ఏమీ లేదు. అయినా మీ సంతృప్తి కోసం ఒకటి అడుగుతున్నాం, నెరవేర్చు. దేవతలతో పాటు సోమపానం చేయాలని మా చిరకాల వాంఛ. దేవవైద్యులం కనుక మాకు అది నిషిద్ధ వస్తువైంది. మీరు పర్వతం మీద బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు దేవేంద్రుడు మా ఇద్దరికీ ఈ నిషేధించాడు. నువ్వేమన్నా తీర్చగలిగితే ఈ చిన్న కోరిక తీర్చు అన్నారు అశ్వినులు. అశ్వినులారా, అదెంతటి మహాభాగ్యం, తప్పక తీరుస్తాను. మిమ్మల్ని సోమపాయుల్ని చేస్తాను. ఇంద్రుడికి కోపం వస్తే వచ్చుగాక, అతడి సమక్షంలోనే మాట నిలబెట్టుకుంటాను. మా మామగారు శర్యాతి మహారాజు త్వరలోనే ఒక మహాయజ్ఞం చేస్తాడు. అప్పుడు మీ కోరిక తీరుస్తాను. ఇది నా వాగ్దానం అన్నాడు చవనుడు. అశ్వినులు సంతోషించి వెళ్ళిపోయారు. సుకన్య, చవనులు ఆశ్రమం చేరుకున్నారు. 110వ భాగం సంపూర్ణం. 4వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.